తెలివి లేని పండితులు సింహం కథ. ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో నలుగురు బ్రాహ్మణ పండితులు నివసించేవారు. వాళ్ళు మంచి స్నేహితులు. వారిలో ముగ్గురు ఎంతో విద్యావంతులు, తమ జ్ఞానానికి గర్వపడేవారు. కాని నాల్గవ వ్యక్తి మాత్రం ఎక్కువ చదువు లేకపోయినా మంచి లోకజ్ఞానం, బుద్ధి, సమయస్ఫూర్తి కలవాడు. ఒకరోజు వారిలో ఒకడు అన్నాడు, మన జ్ఞానం ఇక్కడ వృధా అవుతోంది. మనం గొప్ప రాజుల దర్బార్లకు వెళ్దాం. అక్కడ మనకు పేరు, ప్రతిష్ఠ, ధనం లభిస్తాయి. మిగతా ముగ్గురు ఆనందంగా అంగీకరించారు. అలా నలుగురు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు గ్రామాలు దాటి, అడవుల్లో నడుస్తూ తమ జ్ఞానాన్ని చర్చిస్తూ ముందుకు సాగారు. నాల్గవ స్నేహితుడు మాత్రం నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండేవాడు. వారు గాఢమైన అడవిలో వెళ్తుండగా అక్కడ ఒక చనిపోయిన సింహం యొక్క ఎముకలు, చర్మం కనిపించాయి. ముగ్గురు పండితుల కళ్లలో ఉత్సాహం మెరిసింది. మొదటి పండితుడు గర్వంగా అన్నాడు, మన జ్ఞానాన్ని పరీక్షిద్దాం. ఈ సింహాన్ని మళ్లీ బతికిద్దాం. నేను దాని ఎముకలను సరిగ్గా అమర్చగలను అన్నాడు మొదటివాడు. నేను దానికి మాంసం, రక్తం కలుపుతాను అన్నాడు రెండవవాడు. నేను దానికి ప్రాణం పోస్తాను అని మూడవవాడు ధైర్యంగా చెప్పాడు. నాల్గవ పండితుడు ఆందోళనగా అన్నాడు, మీరు దానికి జీవం ఇవ్వగలరు. కాని దాని స్వభావాన్ని మార్చగలరా? సింహం ఎప్పుడూ సింహమే. ముగ్గురు అతన్ని ఎగతాళి చేశారు. నువ్వు భయపడుతున్నావు అని నవ్వుకున్నారు. నాల్గవ స్నేహితుడు నిశ్శబ్దంగా చెప్పాడు, అయితే నేను చెట్టెక్కి చూస్తాను. అతను వెంటనే ఒక చెట్టు మీదికి ఎక్కాడు. మొదటివాడు ఎముకలను అమర్చాడు. రెండవవాడు మాంసం, రక్తం కలిపాడు. మూడవవాడు ప్రాణం పోశాడు. అంతలో సింహం కళ్లను మెల్లగా తెరిచింది. అడవి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఒక్కసారిగా సింహం గట్టిగా గర్జించింది. భూమి కంపించినట్టయింది. ఒక క్షణంలోనే సింహం ముగ్గురు పండితులపై దూకింది. వారి జ్ఞానం వారిని రక్షించలేకపోయింది. కొద్దిసేపట్లోనే అడవి మళ్లీ నిశ్శబ్దమైంది. చెట్టుమీద ఉన్న నాల్గవ పండితుడు దిగ్భ్రాంతితో చూశాడు. తనకు గర్వం కాకుండా లోకజ్ఞానం, బుద్ధి, సమయస్ఫూర్తి ఇచ్చినందుకు అతను దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతను చెట్టు దిగి నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు. లోకజ్ఞానం, బుద్ధి లేని జ్ఞానం ప్రమాదకరం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.